beloved Baba's Dham until the very end. Avatar Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించున్నట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. మెహర్ బాబా की जय. जय. రమేశ్వర బాబా బాబా. అవతార్ మెహర్ బాబా की जय. కోరలు జగతిని పేరు ప్రతిష్టలు, కోరలు జగతిని పేరు ప్రతిష్టలు, సిద్ధి సమృద్ధుల కోరిక లేదు, సిద్ధి సమృద్ధుల కోరిక లేదు, కాలదన్ని ఈ ధన సంపదలను, కాలదన్ని ఈ ధన సంపదలను నీ పద సేవా భాగ్యము నొందెద, నీ పద సేవా భాగ్యము నొందెద. మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా దివ్య సనాతన మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా దివ్య సనాతన. ప్రభు ప్రేమతో ఈరోజు కూడా ఆయనతో సహజీవనం సాగించే అవకాశాన్ని, మరొక విధంగా అదృష్టాన్ని ఆయన కలిగించారు. ఆ పురుషోత్తమునికి మనందరి తరపున, ప్రపంచ భక్త కోటి తరపున 1,000,000 కోటి పాదాభివందనాలను సమర్పిస్తూ ఉన్నాను మీ అందరి తరపున కూడా. ఈ ప్రయాణంలో మనం ప్రభు చరిత్రం 9వ భాగంలో నవజీవన ఘట్టాన్ని ప్రస్తావించుకుంటూ 3954వ పేజీకి చేరుకున్నాం. ఇప్పుడు ఈరోజు మరికొంచెం ముందుకు ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆ లాస్ట్ పేరాలో కొన్ని పట్టణాలలోను గ్రామాలలోను బాబా ఒకరి కంటే ఎక్కువ మందితోనే సాంగత్యం జరిపేవారు. మిగిలిన ప్రదేశాలలో కేవలం ఒక్క సెయింట్ లేదా ఒక్క మస్తు లేదా ఒక్క పేద కుటుంబం లేదా ఒక్క వ్యక్తి కూడా లభించేవారు కాదు. బాబా చేసిన సుడిగాలి పర్యటన మొత్తం వివరాలు కింద పొందుపరచబడ్డాయి. పాట్నా మస్తు, ఫలేజా ఘాట్ సెయింట్, సమస్తిపూర్ మస్తు, ఛాప్రా సెయింట్ మస్తు,
ముజఫర్పూర్ సెయింట్ గాని పేదవాడు గాని కనుగొనబడలేదు. దర్భంగా సెయింట్, లహేరియా సరాయ్ సెయింట్ గాని పేదవాడు గాని కనుగొనబడలేదు. ఝంజ్ హర్పూర్ సెయింట్ గాని పేదవాడు గాని కనుగొనబడలేదు. తమూరియా సెయింట్ గాని పేదవాడు గాని కనుగొనబడలేదు. మధుపూర్ పేద కుటుంబాలు మరియు పేద వ్యక్తులు. ప్రభు మనల్ని ఎంత ప్రేమతో అనుగ్రహిస్తున్నాడో చూడండి. ఎవరు లభ్యమయ్యారు, ఎవరు లభ్యం కాలేదు, ఇంత వివరంగా మనకి ప్రభు తెలియజేయడంలో ఏదైనా నిగూఢమైనటువంటి విషయం ఉన్నదో లేదో మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. జయనగర్ సెయింట్ గాని పేదవారు గాని కనుగొనబడలేదు. జనక్పూర్ నేపాల్కు చెందిన సెయింట్లు సాధువులు. మొకామెఘాట్ మస్తు, భగల్పూర్ మస్తు, ఖేల్గాంగ్ మస్తు, కలకత్తా మస్తు మరియు బీదవారు బాబా లంగోటితో కూర్చున్నారు, పిదప భిక్షాటన చేశారు. కటక్ మస్తు మరియు పేదవారు. అంటే ఆయనకి ఇదంతా ముందే తెలుసు, కానీ భగవంతుని యొక్క లీల మాకెలా తెలుసు మీకు తెలియదు కనుక ఇన్ని వివరాలు మనకి ఎంత అద్భుతంగా అందిస్తున్నారు ఆయన. ఇందులో మరొక ఉద్దేశం లేదు. జనక్పూర్ నేపాల్కు చెందిన సెయింట్లు సాధువులు. మోకా మెహఘాట్ మస్తు, భగల్పూర్ మస్తు, ఖిల్గాంగ్ మస్తు, కలకత్తా మస్తు మరియు పేదవారు బాబా లంగోటితో కూర్చున్నారు, పిదప భిక్షాటన చేశారు. కటక్ మస్తు మరియు పేదవారు. విజయవాడ అంటే విజయవాడ మస్తు. చెన్నై అంటే మెడ్రాస్ నగర పరిసర ప్రాంతమైన మాం బలంలో మస్తు మరియు పేదవారు. ఊరూరు పేదవారు. కాజీపేట సెయింట్ గాని పేదవాడు గాని కనుగొనబడలేదు. హైదరాబాద్ సెయింట్ మస్తు మరియు పేదవారు. ఈద్గాలో బాబా లంగోటితో కూర్చున్నారు. సికింద్రాబాద్ మస్తు, హుబ్లీ సెయింట్, మిరాజ్ మస్తు, కొల్హాపూర్ మస్తు, బొంబాయి మస్తు మరియు పేదవారు. మెహర్ బాబా పేదలకు డబ్బును ప్రేమ కానుకగా ఇచ్చేటప్పుడు సరిగ్గా ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చేవారు. బాబా లెక్కల్లో ప్రతి పైసాకు లెక్క ఉండేది. బాబా లెక్కల్లో ప్రతి పైసాకు లెక్క ఉండేది. ఇప్పుడు అది జరగడం లేదు. అలాగే బాబా జరిపిన సాంగత్యాల సంఖ్య కూడా చాలా ఖచ్చితంగా ఉండేది. మహాబలేశ్వరులో యోగు చేయబడిన డబ్బును ఈ పర్యటనలో పేదలకు ఎంచుకున్న కొన్ని పేద కుటుంబాలకు పంచిపెట్టిన వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. పంచిపెట్టిన వివరాలు ప్రతి పైసా కూడా ఆ పర్యటన చివరిలో స్పష్టంగా లిఖించబడింది. బాబా మస్తులను పేదవారిని కలిసేందుకు చేపట్టిన తన ప్రయాణపు లెక్కల్లో ఖర్చు వెచ్చాల్లో 14 పైసలను కూడా లిఖించడాన్ని ఈ క్రింద పొందుపరిచిన వివరాలను గమనించవచ్చు. మొత్తం కలిసిన మస్తుల సంఖ్య 119, మొత్తం కలిసిన సెయింట్ల సంఖ్య 23, మొత్తం కలిసిన సాధువుల సంఖ్య 21, మొత్తం కలిసిన నిరుపేద కుటుంబాల సంఖ్య 33, మొత్తం కలిసిన పేద వ్యక్తుల సంఖ్య 250. ఎంచుకున్న పేద కుటుంబాలకు క్రింది ప్రాంతాలలో డబ్బు పంచిపెట్టబడిన వివరాలు. బీహార్ మధుపూర్, కథువా, బెహత్ మరియు మైబీ గ్రామాల్లో 5 కుటుంబాలకు ఒక్కొక్కరికి 500 చొప్పున 2500.
ఒక కుటుంబానికి 148, 3 కుటుంబాలకు ఒక్కొక్కరికి 100 చొప్పున 300, 2 కుటుంబాలకు ఒక్కొక్కరికి 50 చొప్పున 100. బెంగాల్, కలకత్తా మరియు బారానగర్ ఒక కుటుంబానికి 500. ఒరిస్సా, కటక్ ఒక కుటుంబానికి 500. మెడ్రాస్, పాత మాంబలం మరియు గూడూరు 2500, ఒక కుటుంబానికి 500. హైదరాబాద్, దక్కన్ 3 ముస్లిం కుటుంబాలకు 500 చొప్పున 1500, 5 హిందూ కుటుంబాలకు 500 చొప్పున 2500, ఒక కుటుంబానికి 300, ఒక కుటుంబానికి 200, ఒక కుటుంబానికి 51. పైన పేర్కొన్న మొత్తం 28 కుటుంబాలకు ఇచ్చిన డబ్బు 11,599. అవసరంలో ఉన్న 4 కుటుంబాలకు ఇచ్చిన డబ్బు వీరు బాబాకు పరిచయం ఉన్నవారు 4,000, మొత్తం 15,599. బాబా ఎంచుకున్న కొంతమంది పేద వ్యక్తులకు జంగర్పూర్ థానాలో దర్భంగా జిల్లా డబ్బును పంచిపెట్టారు. 211 మంది వ్యక్తులకు ఒక్కొక్కరికి 500 చొప్పున, రైల్లో కలిపి ఒక పేద కుటుంబానికి 1055, హాస్పిటల్ ఫీజు నిమిత్తం చెల్లించిన పైకు 25, ఒక్కొక్కరికి 60 చొప్పున పేదవారికి చెల్లించింది 21. మస్తు కార్యక్రమానికి మరియు పంచిపెట్టడానికి ఖర్చు 1000. మస్తు మరియు వేదల కార్యక్రమం గురించి చేపట్టిన ప్రయాణ ఖర్చు 4,970 14 పైసలు. ఈ భవిష్యత్తులో చేయబోయే మస్తు మరియు వీరవారి కార్యక్రమానికి వచ్చిన మిగిలిన డబ్బు 1,896 61 పైసలు. మొత్తం డబ్బు 23,566 75 మహాబలేశ్వర్లో ప్రయోగం చేసిన డబ్బు 23,566 75. అది పూర్తిగా బాబా ఖర్చు చేశారు. అలా పైసలతో కూడా లెక్కలు ఆయన రాశారు. మన మెహర్ బాబా సెంటర్లో కూడా ఇలా రాయమని ఒక డైరెక్షన్ లో కనబడుతుంది. మనకి చెప్పక్కర్లేదు. ఆయన మానవ రూపంలో ఉన్న భగవంతుడిగా డబ్బుని ఇలా లెక్క చెప్పినప్పుడు మనము అలాగే లెక్క చెప్పాలి కదా. వస్తువులను కలుసుకోవడానికి పడిన బాధలు, వేదనలు ఊహించగలవి కానీ వస్తువులు ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో ఉండేవారు. అక్కడికి చేరుకోవడమే దుర్లభంగా ఉండేది. అంతేగాక వారి చుట్టూ జనులెవరు లేని సమయంలోనే వారిని బాబా కలుసుకునేవారు. అందువల్ల వస్తు సాంగత్యాలన్నీ ఎక్కువగా రాత్రి సమయాల్లోనే జరిగేవి. తెలియని గ్రామాల్లోని వీధుల్లోనూ ఇరుకైన దారుల్లోనూ రాత్రి వేళల్లో వెళ్లడం ఎంతో కష్టసాధ్యమైన పనిగా ఉండేది. రాత్రింబవళ్లు నిర్విరామంగా ప్రయాణించి వస్తువుల కోసం కొత్త ప్రదేశాల్లో అన్వేషించడం అంటే గొప్ప దృఢకాయలకు, మంచి ఆరోగ్యవంతులకు కూడా గొడ్డల పెట్టుతో సమానం. కానీ బాబా యొక్క మధురమైన, ప్రసన్నపూర్వకమైన చిరునవ్వు ఆయన అనుచరులకు నూతన ఉత్సాహాన్ని, ప్రేరణను అందించే ఆలంబనగా ఉండేది. వారెంతో కష్టంతో ఉన్నా వారిని ఎప్పుడు నిస్సత్తులకు, నిరాశకు లోను కాకుండా చూసేవారు. బాబా తన హాస్యంతో రాత్రింబవళ్లు వారిని ఆహ్లాదకరంగా ఉంచేవారు. అన్నింటికన్నా ఆయన వారిపై కురిపించే ప్రేమ, ఆయనతో పాటు వారెక్కడికి వెళ్ళినా సంరక్షిస్తూ ఆయనతో సమానంగా నడవడానికి శక్తిని అందిస్తూ ఉండేది. పాత జీవితంలో బాబా ఇండియా, పాకిస్తాన్ లోని మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్లి వస్తువుల సాంగత్యం చేశారు. నవజీవనంలో కూడా ఆయన దానిని కొనసాగించారు. కానీ ఏంటంటే మనకి ఆయన ఇంత వివరంగా ఇన్ని వివరాలతో ఎందుకు చెబుతున్నాడో అర్థం చేసుకోవడానికి మనకి శక్తిని మన ఆయన అడగాలి. లేకపోతే మనం అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది. లేని ప్రపంచంలో, లేని వ్యవహారాలలో ఆయన ఉంటూ బిందు ఆత్మలుగా ఉన్న మనతో ఆయన ఈ కార్యక్రమం చేసినట్టుగా మనకి కనబడుతుంది, వినబడుతుంది. కానీ చేసింది
చేయబడింది మెహర్ బాబా ఒక్కని వల్ల మాత్రమే. కేవలం భగవంతుడికి ఈ మస్సులకు మాత్రమే తెలుసు. ఈ కలయికల అర్థం ఏమిటో అవి రహస్యమైన ఆధ్యాత్మిక కార్యక్రమానికి సంబంధించి చేయబడినవి. కానీ నవజీవనంలో దేనిని రహస్యంగా ఉంచలేదు. మస్సులు ఎక్కడ కనిపించినా తన అనుసరుల సమక్షంలోనే గాక కొత్త వారి సమక్షంలోనూ బాబా వారితో సాంగత్యం చేసేవారు. అది ఏకాంత ప్రదేశంలోని గది అయినా, ఇల్లు అయినా, రోడ్డు మీద గాని, వీసుల్లో గాని, లేదా సంతలో నది బజార్లోనైనా వస్తువులతో సాంగత్యం జరిగిపోయేది. నవజీవనంలో పూర్తి కాబోతుంది. నవజీవనంలో పని పూర్తి కాబోతుంది. నవజీవనంలో బాబా ఒక సాధకుని పాత్ర వహించారు. నా ఆధ్యాత్మిక కార్య పరిసమాప్తి కోసం నేను వస్తువులకు పాదాభివందనం చేస్తున్నాను అంటూ బాబా తెలియపరిచారు. ఆధ్యాత్మిక కార్య పరిసమాప్తి కోసం నేను మస్తులకు పాదాభివందనం చేస్తున్నాను అంటూ బాబా తెలియపరిచారు. బాబా మస్తులతోనూ సత్పురుషులతోనూ చేసే తన పనిలో 3 విధానాలను అనుసరించేవాడు. మొదటిది, తను కలుసుకొనబోయే ముందే ఆ మస్తు సుఖంగా ఉన్నాడా లేదా అనేది నిర్ణయించడం. 2, ఆ మస్తుకు ₹1 తక్కువ కాని నాణ్యాన్ని ఇచ్చి అతని పాదాలపైన బాబా శిరస్సును ఆనించుట. 3వది, వైద్యులు గాని ఇతరులు ఎవరైనా గాని మస్తుకు ఈ మాటలను వినిపిస్తారు. నా ప్రజ్ఞల్ని తలపెట్టిన ఆధ్యాత్మిక ప్రయోజనం నెరవేర్చగలగాలని ప్రార్థించు. కానీ ఈ మాటలను జలాలి కోపంతో దృష్టిగా ఉండే మస్తు ముందు గాని, సుముఖంగా లేని మస్తు ముందు గాని ఉచ్చరించేవారు కాదు. ఆది సీనియర్ని రంజూని బొంబాయికి పిలిపించారు. నగరంలో బాబా నిర్వహించే మస్తు కార్యక్రమాన్ని, పేదల కార్యక్రమాన్ని చూసేందుకు బాబా వీరిద్దరికీ అనుమతినిచ్చారు. బాబా రాత్రిపూట మెహర్జీ ఇంటిలో విశ్రాంతి తీసుకునేవారు. మధ్యాహ్న సమయంలో నారీమన్ ఇంటిలో కొంతసేపు గడిపేవారు. మిగిలిన సమయం అంతా మస్తుల అన్వేషణలో గడిపేవారు. బొంబాయిలో నారీమన్ మరియు మెహర్జీలను తప్ప బాబా వేరెవ్వరిని కలవలేదు. బాబా ఆదేశానుసారం బొంబాయిలోని ఉంటున్న రాను, కిట్టి, కేటీ, ఖుర్షద్ మరియు సోనా మాసీలను కూడా బాబా కలవలేదు. పాత జీవితంలో ఓల్డ్ లైఫ్ సన్నిహితులైన బాబా సోదరులు తెహరం నాసిక్ నివాసి అబ్దుల్లా జాఫర్, దత్తు, మెహందార్గే మరియు దియోలాలికి చెందిన రుస్తుమ్ దీన్వార్ను నవంబర్ 26 ఆదివారం నాడు బొంబాయికి పిలిపించారు. ఈ నలుగురు గతంలో మహాబలేశ్వర్లో సమావేశంలో తమ ఆర్థిక ఇబ్బందులను గురించి బాబాకు విన్నవించుకున్నారు. బాబా ఆసియానాలో వారికి ఇలా వివరించారు. నా పర్యటనలో నేను పేదవారితో నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పుడు మిమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాను. నేను ఇప్పుడు మీకు కూడా అదే విధంగా సేవ చేసే నిమిత్తం ఇక్కడికి పిలిపించాను. ఆయన మాటలేవి కూడా మర్మంగా ఉండవు, శాశ్వతంగా ఉంటాయి. బాబా తన ప్రణాళికను వారికి వివరించి వారితో తాను చేసే ఆ కార్యక్రమాన్ని స్వేచ్ఛగా
సంపూర్ణంగా నిర్వర్తించడానికి అనుమతించవలసినదిగా కోరారు. వారి వైపు నుండి ఎలాంటి అభ్యంతరం ఉండరాదని సూచించారు. బాబా అప్పుడు వారి పాదాలు కడిగి వాటిపై తన శిరస్సు ఇచ్చారు. బాబా తరపున ఈ మాటలను ఉచ్చరించారు. ఇది నేను చేస్తున్న ఒక ఉపకారం కానీ ధర్మం కానీ కాదు. ఈ డబ్బు నాది కాదు. అవసరం ఉన్న వారికి సహాయం చేయడానికి సహృదయుడైన ప్రేమికుడు నాకు ఇచ్చిన డబ్బులోనిది. మీకు అలాంటి సహాయం అవసరమై ఉందని నేను భావిస్తున్నాను. మరియు మీ పైన ఎలాంటి రుణభారం లేకుండా నేను మీకు ఇది ఇస్తున్నాను. ఆ ప్రకటన చదవబడిన తర్వాత బాబా ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఇచ్చారు. అవాక్కైపోయిన ఆ శిష్యులు బాబాకు విధేయులై ఆయన అనుసరించిన విధానానికి మౌనంగా తలొగ్గారు. కానీ కన్నీటితో నిండిన వారి నయనాలు, కుర్చిక్కుపోయిన ముఖ కవళికలు వారి లోపలి ఉద్విగ్న స్థితికి అద్దం పట్టాయి. ఆ తర్వాత బాబా తను ఇటీవల చేసిన ప్రయాణాలలో ఎదుర్కొన్న అవస్థలను, కష్టాలను బెహర్జీ, నారీమన్, ఆది సీనియర్ మరియు రంజులకు వివరించి చెప్పాడు. ఆ 4 లబ్ధిదారులను బాబా వారి వారి ప్రదేశాలకు తిరిగి పంపించేశారు. అక్కడి బ్రాబోన్ స్టేడియంలో ఆడబడుతున్న క్రికెట్ మ్యాచ్ చూడడానికి ఆ మధ్యాహ్నం బాబా తన సహచరులను తీసుకొని వెళ్ళారు. నవంబర్ 27వ తేదీన బొంబాయిలోను అక్కడ పరిసర ప్రాంతాల్లోనూ వస్తు కార్యక్రమం కోసం తమ సమయాన్ని వెచ్చించారు. బొంబాయిలో 33 మంది వస్తువులను బాబా కలుసుకున్నారు. దీనితో ఈ పర్యటనలో కలిసిన వస్తువుల సంఖ్య 119కి పెరిగింది. బాబా వారి పాదాలపైన తన శిరస్సు ఆనించినప్పుడు ఆశీస్సులు ఇవ్వమని శాసనంలోని ఎవరో ఒకరు ఆ వస్తువులు కోరేవారు. రంజు బాబా వెంట వెళ్ళాడు. బాబా ఆదేశించినట్టు మహమ్మదీయులైన వస్తువులతో సాంగత్యం జరిగినప్పుడు బాబా సూచన మేరకు రంజు వారిని ఇలా ఆశీర్వదించమని కోరేవాడు. బాబా చేపట్టిన ఆధ్యాత్మిక కార్యం విజయవంతంగా నెరవేరాలని దయచేసి ప్రార్థించండి. కొందరు వస్తువులు నెమ్మదిగా భగవంతుని ఇచ్చ ఉంటే అది పూర్తిగా నెరవేరుతుంది అనేవారు. కొంతమంది ఏమీ చెప్పకుండా తలలు ఊపేవారు. భగవంతుని ఇచ్చలోను సద్గురుల పనిలోను నేనే విధంగా కల్పించుకోగలను అని ఒక వస్తువు ధైర్యంగా చెప్పాడు. అతనికి వారి పనులలో కల్పించుకోవాల్సిందిగా కోరడం లేదని, కేవలం అతని ఆశీస్సులు మాత్రమే కోరుతున్నారని చెప్పగానే ఆ వస్తువు బాబా వీపుపై గట్టిగా కొన్నిసార్లు తట్టి అది అలాగే అవుతుంది, అది అలాగే అవుతుంది, తదాస్తు తదాస్తు అన్న అర్థంతో అన్నాడు. ఒక వస్తువు వారు కోరినట్లుగా ఏదో ఒక విధంగా ఆశీర్వదించడానికి సరిగ్గా 3 రూపాయల 4 అణాలు కావాలని అడిగాడు. బాబా ఆ డబ్బును అతని చేతిలో పెట్టగానే ఒక అణా నాణ్యం అతని వేళ్ల సందుల నుండి జారి ఒక చెక్కపట్ట కిందకు దొరికిపోయింది. దాంతో మస్తు కోపం వచ్చింది. ఆ నాణ్యం వెతికి మళ్ళీ అతని చేతిలో పెట్టే వరకు ఆశీస్సులు ఇవ్వడానికి నిరాకరించాడు. పాటీవాలా బాబా ఒక జలాలి రకానికి చెందిన వస్తు. ఎవరిని తన వద్దకు రానిచ్చేవాడు కాదు. బాబా అతని వద్దకు 2 సార్లు వెళ్ళాడు. బాబా 2వసారి అతని వద్దకు వెళ్ళినప్పుడు బాగా అతడు భగవంతుడే అయి ఉండవచ్చు, అతడు మహమ్మదే అయి ఉండవచ్చు, కానీ నా మానానికి నన్ను అంతులుగా ఎందుకు వదిలిపెట్టాడు? బాబా నెమ్మదిగా అతని పాదాలను తాకి ఎలాంటి ఆశీస్సులను అడగకుండానే వెళ్ళిపోయాడు. ఆ వస్తుతో అక్కడున్న సమయంలోనే అతను చాలా మంచివాడంటూ ఒకసారి కంటే ఎక్కించి చెప్పారు. నవంబర్ 30వ తేదీ నుండి బాబా తన వస్తు కార్యక్రమం అయిపోగానే ప్రతిరోజు క్రికెట్ మ్యాచ్ కు హాజరు కావడం ప్రారంభించారు. కానీ ఒక వారం తర్వాత డిసెంబర్ 5వ తేదీ ఉదయం బాబా మూడ్ బాగోలేదు.
ఆ రోజున క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వెళ్ళడం రద్దు చేశారు. రోజంతా నేను విశ్రాంతి తీసుకుంటాను, ఇక ముందు మనం క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్ళబోము అని చెప్పారు. ఆ రాత్రంతా బాబా చికాకుగా ఉన్నారని ఆ రోజు కాపలా డ్యూటీలో ఉన్న సగన్ చెప్పాడు. భోజన సమయంలో అందరూ కనీసం క్రికెట్ మ్యాచ్ స్కోర్కైనా తెలుసుకోవాలనే కుతూహలంతో ఉన్నారు. కానీ బాబా రేడియో కూడా పెట్టవద్దని ఆంక్ష విధించారు. అకస్మాత్తుగా బాబాయే స్వయంగా క్రికెట్ మ్యాచ్ ఎలా సాగుతుందో తెలుసుకుందాం, రేడియో కామెంటరీ పెట్టండి అన్నారు. రేడియో పెట్టగానే వారు విన్న మొట్టమొదటి వార్త అరవింద్ ఘోష్ గత రాత్రి 1 గంటన్నర సమయంలో చనిపోయాడు అన్న విషయం. అరవిందో ఘోష్ చాలా గొప్పవాడు. ఈయన సాహిత్యం, అరవిందో ఘోష్ సాహిత్యం కూడా చాలా బాగుంటుంది. బాబా ఎందుకలా చికాకుగా ఉన్నారు అన్నది అప్పుడు అందరికీ అర్థమైపోయింది. గతంలో ఒకసారి బాబా ఇలా చెప్పారు, అరవిందో ఘోష్ ఒక యోగి, అతను తన స్వయం కృషితో 6వ భూమిక వరకు ఎదగగలిగాడు, సత్పురుషుడయ్యాడు. అప్పుడు బాబా అతని ఫోటోలు తెప్పించి తన ముందు పెట్టించుకొని రేడియోలో ప్రసారం చేయబడుతున్న అతని జీవిత విశేషాలను విన్నారు. నేను అతనిని 6వ భూమిక నుండి 7వ భూమికకు చేరుస్తున్నాను అని ఆ తర్వాత బాబా ఆది శ్రీనికి చెప్పారు. ఆ సంతకు అవతారాన్ని కృపచే ముక్తి లభించింది. ఇక్కడికి ఈ చాప్టర్ పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మహాబలేశ్వర్ మరియు పూణే ఏకాంతవాసం అన్న చాప్టర్కి వచ్చాం. అక్కడ చూడండి, బాబా సోఫాలో కూర్చొని డోలక్ వాయిస్తున్నారు. ఆ డోలక్ వాయిస్తున్న చెయ్యి కుడి చెయ్య. ఆ చెయ్య ఆ డోలక్ యొక్క తోలు మీద పెట్టి చూపు ఎదురుగుండా ఉన్న వాళ్ళని చూస్తూ ఉన్నారు. అది 25 డిసెంబర్ 1950 మహాబలేశ్వర్లో భజన కార్యక్రమంలో డోలక్ వాయిస్తున్న మెహర్ బాబా అని ఆ చిత్రాన్ని మనకి అందజేశారు. ఈ ఎవరైతే దీన్ని ప్రింట్ చేసి మనకి ఇచ్చారో వాళ్ళు. బాబా చూడండి ఎలా ఉన్నారో. ముంబై నగరంలో మస్తు కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని తన సహచరులతో 45 రోజుల అనంతరం తిరిగి డిసెంబర్ 6వ తేదీన బాబా మహాబలేశ్వర్ చేరుకున్నారు. అలా మహాబలేశ్వర్లో స్థిరపడిన తరువాత 100 రోజులు ఏకాంతవాసంలో ఉండాలన్న తన సంకల్పాన్ని బాబా తెలియజేశారు. పాద్రీని మహాబలేశ్వర్ను పిలిపించి అక్కడ బాబా ఏకాంతవాసం చేసేందుకు గడ్డితో ఒక చిన్న కుటీరాన్ని నిర్మించమని ఆదేశించారు. పూణేలో డాక్టర్ ఘనీ గాడేకర్ ఇద్దరు బాబా కొరకు ప్రశంసించదగిన ఒక గొప్ప పనిని చేశారు. కాక్ సాహెబ్తో కలిసి వీరిద్దరూ బాబా గురించి, బాబా దగ్గర వారు గడిపిన జీవితం గురించి ఉపన్యసించేవారు. ఈ విధంగా వారు అనేక మందిని బాబా పరిధిలోకి తీసుకురాగలిగారు. ఘనీ గాడేకర్ కాక్ సాహెబ్తో కలిసి వీరిద్దరూ బాబా గురించి, బాబా దగ్గర వారు గడిపిన జీవితం గురించి, బాబా గురించి, బాబా దగ్గర వారు గడిపిన జీవితం గురించి. ఇది అప్పుడు బాబా ఉన్నారు కాబట్టి సాధ్యమైంది అని మనం అనుకుంటున్నాం. ఇప్పుడు మనందరం బాబాతోనే ఉండడానికి ప్రయత్నం చేయగలిగితే ఆ అనుభవం మనకు కూడా లభిస్తుంది. బాబా దగ్గర వారు గడిపిన జీవితం గురించి ఉపన్యసించేవారు. ఈ విధంగా వారు అనేక మందిని బాబా పరిధిలోనికి తీసుకురాగలిగారు. అలా వచ్చిన వారితో న్యూ భజన మండలి పేరుతో ఒక భజన బృందాన్ని తయారు చేయగలిగారు. విశ్వ మానవ కార్యక్రమంలో భాగంగా తన ప్రేమికుల చేత ఆ రోజుల్లోనే
భజన బృందాన్ని భజన మండలి పేరుతో బాబా తయారు చేయించారు. ఇప్పుడు ఆ మండలులు లేవు. అటువంటి కోరికలు కూడా ఎవరికీ లేవు. భజన మండలి లేదా భజన బృందం ఇవి ప్రత్యేకించి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఉన్నతమైనటువంటి పాత్రను పోషించడానికి అవకాశం ఉంటుంది. మరి మన ఈ ప్రపంచంలో వ్యక్తులే భజన మండళ్ళు భజన బృందాలు జరుపుతారు. ఒక సింగిల్ వ్యక్తి లేదా ఇద్దరు వ్యక్తులు అంటే ఏమిటి? ఒక విధంగా వాళ్ళకి పేరు కావాలి అనేటటువంటి ఒక సామాన్యమైన జ్ఞాపక కోరికతో అలా చేస్తున్నారు పూర్వం నుంచి కూడా. ఎందుకంటే ఆ రోజుల్లో చదువుకుంటున్నప్పుడు ఈ పనిముట్టు, చదువు అయిపోయిన తర్వాత చదువుకుంటున్నప్పుడు చాలా భజన మండలిలో ఈ పనిముట్టు తిరిగింది. వాళ్ళు వాయిద్యాలని ముందు పెట్టుకొని అద్భుతంగా గానం చేస్తూ నాకు కూడా ఈ పనిముట్టుకు కూడా అవకాశం ఇచ్చేవారు. ఈ పనిముట్టు తన యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడు వాళ్ళు ఎక్కువ టైం ఇచ్చేవారు. అలాగే మెహర్ బాబా కార్యక్రమాల్లో కూడా గడిచిన రోజుల్లో ఈ పనిముట్టు చాలా మందిని తయారు చేసి ఇంచుమించు ఆంధ్రప్రదేశ్, ఒక తెలంగాణ ప్రాంతం తప్ప ఆంధ్రప్రదేశ్ లో అన్ని తిరిగే అవకాశం బాబా ఇచ్చారు. ముఖ్యంగా ఆ రిజన్లో గజల్స్ కవాలీస్ పాడేవాళ్ళు. అది బాగా కష్టం. ఇప్పుడు ఆ ఇంటరెస్టే ఎవరికీ లేదు. వ్యక్తిగత అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉన్నారు అందరూ. సరే, అలా బాబా పట్ల ఆకర్షణలైన వాళ్ళు ముఖ్యంగా చెప్పుకోదగిన వారు కాడే కుటుంబం. వారుండే నివాస గృహంలో వారానికి ఒకసారి భజన కార్యక్రమం జరిగేది. సెంటర్లో కార్యక్రమం మాత్రమే మనం ఆనందిస్తూ ఉన్నాం. కానీ మనం కూడా మన గృహాలు కార్యక్రమాలు పెట్టుకోవచ్చు. అలాగా జరుగుతున్నాయి. కాకపోతే ఇలా బృందగానం లేదు, వ్యక్తిగానమే ఉంది. ఈ వ్యక్తిగానం ఎలా ఉంటుందంటే వాడి పరిస్థితులు బట్టి ఉంటుంది. కానీ బృందగానం అలా ఉండదు. 10 మంది కలిసి అన్నప్పుడు ఒకరితో స్పష్టంగా చక్కగా ఏ విధంగా పాడాలో ఆ విధంగా పాడితే మిగిలిన వాళ్ళు వాళ్ళని అనుసరించడానికి అవకాశం వస్తుంది. ఒక వ్యక్తి పాడితే వాడు తప్పు పాడినా ఒప్పు పాడినా అదే వినాలి, అదే అందరూ నేర్చుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు అయిపోయింది. ఆధ్యాత్మిక మార్గంలో ఆనాడు వాక్యకారులంతా కూడా బృందగానాలు చేశారు. మన బాబా కుటుంబంలో మాత్రం బృందగానాలు కాదు, వ్యక్తిగానాలే. గనక ప్రియ మిత్రులారా, మీరు ఒక బృందంగా తయారవ్వండి. ఇది సలహా మాత్రమే, సూచన మాత్రమే. అందరూ ఒక బృందంగా తయారవ్వండి. ఆ తెలంగాణ ప్రాంతంలో మీరు తయారైన బృందం ప్రతి ప్రదేశానికి వెళ్ళి అక్కడ సామూహిక కార్యక్రమాలు నిర్వహించి అద్భుతంగా వాళ్ళందరినీ కూడా గానంతో అలరించి అప్పుడు బాబా చెప్పిన విషయాలు వాళ్ళకి అందివ్వడానికి ప్రయత్నించండి. ఎలాగా మీరు ఏమైతే వాళ్ళకి చెప్పాలనుకుంటారో అది మీ పాత్రలో ఉండాలి. అలాంటి పాత్ర తెలుసుకోవాలి. దానివల్ల మంచి ఫలితం పొందే అవకాశం ఉంటుంది.
ప్రతి వారం క్రమం తప్పకుండా వచ్చే వారిలో అద్భుతంగా గానం చేసే వ్యక్తి మధుసూదన్. ఆయన 2 సార్లు 2 సార్లు అనుకుంటారు కలవడం జరిగింది. అంటే మొదటిసారి ఆయన్ని చూసినప్పుడు ఆయనలో ఒక ఉన్నతమైన భక్తిభావం కనిపించింది. ఉన్నతమైనటువంటి ఒక రచయిత కనిపించేది. అటువంటి వారితో స్నేహం మన జీవితానికి ఒక చక్కని అవకాశం. అద్భుతంగా గానం చేసే వ్యక్తి మధుసూదన్. అతను స్వయంగా భజన గీతాలను రాసి స్వరం సమకూర్చి పాడడం మొదలుపెట్టాడు. అసలు ఎవడో రాసింది పాడితే అనుభవం వాడిదవుతుంది, నీది కాదు. నీకు నువ్వు ఎలా వ్రాసుకున్నా, నువ్వు ఎలాగొస్తాయి వ్యాకరణ దోషాలు కానీ, లేదా ప్రాస నియమాలు కానీ, లేదా చక్కటి పదాలు కానీ ఉండని ఉండకపోని నాకు రాదండి, నేను బాబాని తెచ్చాలనుకున్నానండి, నాకు మెహర్ బాబా అన్నం బాగా వచ్చిందండి. మెహర్ బాబా 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 మెహర్ బాబా. ఇంతకన్నా గొప్పగా సంకీర్తన. మెహర్ బాబా 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 మెహర్ బాబా. ఇంతకన్నా గొప్ప మాటలు. అంచేత మధుసూదన్ సుభద్ర వైజాగ్ వచ్చినప్పుడు వాడితో కూర్చున్నాను. అప్పుడు మంచి వయసులో ఉంది ఈ పనిముట్టు. గొంతిప్పితే 10 వీధులు నిలబడినట్లు గొంతు ఉండేది వాయిస్. మధుసూదన్ చిన్న నవ్వునవి, చాలా బాగా పాడుతున్నాం, ఒక్క సలహా ఇస్తాను, బాబా కోసం తప్ప ఇంకెవరి కోసం పాడుతున్నాడు అంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అర్థం కాక ఆయన కళ్ళల్లోకి చూస్తే ఇలాగ కళ్ళు శిక్షించి బాబాయే భగవంతుడు, ఆ భగవంతుడిగా పిలువబడిన అందరిలో ఉన్నాడు అని చెప్పి బాబా కోసం పాడు. అది అందరికీ ఉంటుంది. అంటే కొన్ని అనుభవాలు మనల్ని మార్చేస్తాయి. అప్పటి నుంచి ఎవరు ఏది పాడమన్నా పాడినటువంటి ఈ గొంతు హరిబాబా యొక్క గానం చేయడానికి ఇష్టికాన్ అయిపోయింది. ఆయన నామస్మరణ చేసుకోమని చెప్పాడు, అది ఊపిరైపోయింది. అందుచేత బృందగానాలు మనకు చాలా మేలు చేస్తాయి. స్వయంగా స్వరం సమకూర్చి పాడడం మొదలుపెట్టేవాడు మధుసూదన్. సుభద్ర గుండెల్లో కూడా చక్కని పాటలు పాడేది. తాడే కుటుంబం అంతా వారితో కలిసి భజన కీర్తనలను ఆరాధించేవాడు. అలా వచ్చేవారిలో లక్ష్మీకాంత్, కిషన్, నరేంద్ర తాడే, వారి తల్లిదండ్రులు, ఇంకా బాపు సాహెబ్ షిండే, లక్ష్మణ్ కాంబ్లే, రంగోలి, బడే నారాయణ్, గుండెల్లు, కృష్ణ, యుక్త వయసులో ఉన్న ప్రతాప్ ఆహిర్ మొదలైన వారంతా ఆ భజన బృందంలో ఉండేవారు. అందరూ ధనులు. మీకు అందుకే మెహరాబాద్ లో తెలుగు వాళ్ళకి తక్కువ టైం ఇస్తారు.
వీళ్ళ గానంలో గాన మాధుర్యం కన్నా అహంకార మాధుర్యం చక్కగా పొడసూపుతూ ఉంటుంది. కానీ వాళ్ళు పాడితే అందులో గాన మాధుర్యం మాత్రమే ఉంటుంది, అహంకార మాధుర్యం కనిపించదు. గొప్ప అహంకారం మన ఆంధ్రులకి, ఆ అహంకారమే తెలుస్తుంది. బాబాను అనుభవించకుండా చేస్తుంది. ఇది నిజం, నమ్మండి. తాడే కుటుంబం అంతా వారితో కలిసి భజన కీర్తనలు ఆలాపించేవారు. అలా వచ్చేవారిలో లక్ష్మీకాంత్, కిషన్, నరేంద్ర తాడే, వారి తల్లిదండ్రులు, ఇంకా బాపు సాహెబ్ షిండే, లక్ష్మణ్ కాంబ్లే, రంగోలి, పాడే, నారాయణ్, గుండెల్లు, కృష్ణ, యుక్త వయసులో ఉన్న ప్రతాప్ ఆహిర్. అప్పుడు ప్రతాప్ ఆహిర్ యుక్త వయసులో ఉండేవాడు. గతసారి పాదయాత్రకి వెళ్ళినప్పుడు మన మెహరా ఆయన నన్ను పట్టుకుని విడిచిపెట్టలే. మా అన్నయ్యకి నామం చేసే అవకాశం ఇవ్వండి అని దెబ్బలాడాడు వాళ్ళతో. వాళ్ళు నేను ఎలా ఉంటానంటే ఎక్కడికెళ్ళా నేను చొరవ తీసుకోను. అవకాశం బాబా ఇస్తే వినియోగించుకుంటాను, లేకపోతే నోరు మూసుకొని హాయిగా ఉంటాను, మౌనంగా బాబా నామం చేసుకుంటాను. అంతే నేను అడగలేదు. కానీ రవీంద్ర దెబ్బలాడి మా అన్నయ్యకి ఇస్తారా లేదా అని చెప్పి ఇస్తే 15 కిలోమీటర్లలో 16 కిలోమీటర్లలో కంటిన్యూగా నామం చేయిస్తే బాబా వాళ్ళకి అలసట తెలియలేదు. మళ్ళీ ఆ తర్వాత మరొకసారి ఇలా 2-3 సార్లు ఇచ్చారు. హైదరాబాద్ చేరుకునేసరికి నా పరిస్థితి అంటే నా ముడుకులు వాచిపోయాయి. గడ్డ మీద పడేశారు. జారొచ్చి ఆరోగ్య హాస్పిటల్కి తీసుకెళ్ళండి అన్నాడు. సరే, అదంతా అవసరం. ప్రతాప్ ఆహిర్ ఆ రోజు కలుసుకున్నప్పుడు గట్టిగా కౌగిలించుకొని మమ్మల్ని అందరినీ కూడా మైమరిపింప చేశాకు. తప్ప పూనా సంఖ్య కదా, కొద్ది రోజులు అక్కడ ఉండి మా అందరికీ కూడా నేను రాసినటువంటి గీతాలతో ఆనందపరచాలని కోరాడు. కానీ ఆ కోరిక బాబా తీర్చలేదు. ఎందుకు తీర్చలేదంటే వీడు అలా చేయగలిగే పరిస్థితి లేడు కనుక. సరే, ఈ బృందాన్ని గాడేకర్, అతని భార్య గుణసాయి ముందుండే నడిపేవారు. వారి పిల్లలైన దిగంబర్, నళిని కూడా బాగా పాడేవారు. వీరంతా పూణే భజన బృందంలో ప్రాథమిక సభ్యులుగా ఉండేవారు. హైదరాబాద్ లో ప్రత్యేక సందర్భాల్లో బాబా యొక్క విష్ణు కాక, అతని భార్య కాకు తరచూ పాటలు పాడేవారు. అలాగే ఈ పూణే భజన బృందం కూడా బాబా ఎదుట పాటలు పాడాలని ఉవ్విళ్ళూరేది. మహాబలేశ్వర్ తిరిగి వచ్చిన తరువాత పూణే భజన బృందంలోని ప్రతి ఒక్కరి ఫోటోను బాబా అడిగారు. బాబా వాటిల్లో మధుసూదన్, నరేంద్ర ధాడే ఫోటోలను చూపిస్తూ వారిద్దరిని కొన్ని రోజులు నా వద్దనే ఉంచుతాను అన్నారు. ఎంత అదృష్టవంతులో చూడండి. 1950 డిసెంబర్ 25వ తేదీ బుధవారం క్రిస్టమస్ రోజున మహాబలేశ్వర్లో మెహరా జన్మదినం జరపబడింది. బాబా ఆనాటి కార్యక్రమానికి పూణే భజన బృందాన్ని ఆహ్వానించారు. 24వ తేదీ కల్లా పూనా భజన బృందం సభ్యులంతా మహాబలేశ్వర్ చేరుకున్నారు. క్రిస్టమస్ సెలవు దినాన్ని బాబాతో గడిపే విధంగా కిట్టి నానులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఇటీవల మరణించిన ఖాక్ సాహెబ్ గురించి గాడేకర్ బాబాకు చెప్పాలనుకున్నాడు. కానీ పాత జీవితానికి సంబంధించిన విషయాలను ప్రస్తావించడం నవజీవన నియమాలకు విరుద్ధమని భావించి ఆ పని చేయలేకపోయాడు. బాబాకు ఆ కబురు చేరవేసే ఉపాయంతో ఖాక్ సాహెబ్ తన మరణానికి ముందు రాసిన గజల్ను ఆనాటి సంగీత కార్యక్రమంలో బాబా ముందు పాడమని మధుసూదన్ గాడేకర్ అన్నారు. మనం ఏదైనా కార్యక్రమం పోయినా, ఏదైనా కార్యక్రమం చేసినా కమ్మని అనుభవం మనకి రావాలి. ఆ అనుభవం ఎలా ఉండాలంటే, ఒకసారి ఆ అనుభవాన్ని పొందిన తరువాత
ఆ అనుభవం యొక్క అనుభూతి శాశ్వతంగా హృదయంలో ఉండిపోవాలి. అంటే అనుభవించి చెబుతున్న మాటలు తప్ప ఇది ఏదో తెలివితేటలతో చెప్తున్న మాటలు కావు. రోజుకో గానం, రోజుకో గీతం రాయించేస్తున్నాడు ఈయన. నేను నాకు అనిపిస్తుంటుంది, ఎందుకయ్యా రోజుకో గీతం రాయిస్తున్నావు? ఎవరు నేర్చుకోవడానికి ఉన్నారు? నిన్ను అలరించే విధంగా పాడాలని ఎవరికి ఉత్సాహం ఉంది? ప్రజల్ని అలరించాలని చూస్తున్నా తప్ప నిన్ను అలరించాలని ఎవరు ప్రయత్నం చేయడం లేదు. నువ్వు ఎందుకు నాకు రోజుకో గీతాన్ని ఇస్తున్నావు అని ఆయన ప్రశ్నించవలసి వచ్చింది. ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గంలో గానం చక్కటి ప్రాధాన్యత గలదే, కానీ దాన్ని అహంకారానికి బలిచేస్తున్నారు అందరూ. అహంకారానికి బలైనటువంటి గానంలో ప్రాణం ఉండదు. ఇది అందరికీ అర్థం కాకపోతే, ఒకవేళ అర్థం కాలని పరిస్థితి నేను వివరించాలిగా చాలాసేపు వివరించాలి. ఆనాడు మధుసూదన్ మరియు భజన మండలి సభ్యులు కలిసి అనేక భక్తి గీతాలు పాడారు. ఆ తరువాత నవజీవన గీతాన్ని కూడా ఆలపించారు. ఆ గీతాన్ని విని బాబా ఇలా వ్యాఖ్యానించారు: అనేక బలహీనతలు, లోపాలతో నిండి ఎంతో నమ్మకతో కూడిన అల్పప్రాణి పాత్రలో నవజీవన గీతానికి అనుగుణంగా జీవించడం అనే విజయాన్ని నేను ఆకాంక్షిస్తున్నాను. నవజీవనం గడుపుతున్న నేను ఈ పాటలను స్వీకరించలేను. కాబట్టి మీరు పాడిన పాటలన్నీ పాత జీవితంలోని బాబాను సంబోధిస్తూ పాడిన పాటలే అవుతాయి, కానీ నాకు సంబంధించినవి కాగలవు. ఆయనకి సందర్భం ఎలా తీసుకురాడో చూడండి. ఇప్పుడు మనకేంటర్థం అవుతుంది? ఆయన ఏ మూడ్లో ఉంటాడో ఎవరికి తెలుస్తుంది? ఆయన మూడ్ నీకేం తెలుస్తుంది? నాకేం తెలుస్తుంది? లేదా ఎవరికి మాత్రం ఏం తెలుస్తుంది? దాని అడుపులో ఈ పాటలను స్వీకరించలేని విషయాలు పాత జీవితంలోని మెహర్బాబాను సంబోధిస్తూ పాడిన పాటలే అవుతాయి, కానీ నాకు సంబంధించినవి కాగలమన్నాడు. అంటే సంబంధానికి సందర్భం కూడా ఆయువు పట్టు. ఇప్పుడు బాబా మన మధ్య ఉన్నారు, కానీ అందరికీ లేని భావన ఎక్కువ ఉంది. హైదరాబాద్ లోనే ఉన్నారని, ప్రతి హృదయంలో ఉన్నాడు ఆయన. ఎవ్రీ హార్ట్ ఈజ్ మై సెంటర్ అన్నాడు. మరి ఆయన లేడు అనుకొని పాడితే, ప్రజల కోసం పాడితే ఆ పాటలో జీవం ఎలా ఉంటుంది? ఆ పాట ఎలా ఆయన స్వీకరిస్తాడు? పైగా ఈ విన్నవాళ్ళు పొగిడేయడం విపరీతంగా పోడొస్తారు. ఓహో ఓహో ఆహా. ఎందుకంటే ఇదే ఒక రాజుగారి సభ లేదా ఒక పెద్ద క్యాంపెయిన్ పెట్టారా, లేదా పోటీలు పెట్టారా? మనకెందుకు పొగట్టలు? మనందరూ కూడా ఆ తండ్రి బిడ్డల్లా ఆయన్ని సంతోషపడడానికి పాడాలి తప్ప మనుషుల్ని సంతోషపడడానికి పాడకూడదు. మనుషుల కోసం పాడే పాట నిరర్థకం అయిపోతుంది. ఆయన కోసం పాడే పాట సద్గతిని చేరుస్తుంది. ఇది 100% పాడడం నిజం. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ పనిముట్టుకి అనవసరం. ఎందుకంటే సత్యం అనేది అందరూ స్వీకరించలేదు. అందువలన ఈ విషయంలో నేను మీ అందరినీ ఎంతో ప్రేమతో కొన్ని విషయాలు అలవాటుగా వచ్చేస్తాయి. చెప్పకూడదు అనుకుంటాను నేను, కానీ అలవాటుగా వచ్చేస్తున్నాయి. ఎందువల్ల? నా కుటుంబానికి నేను చెప్పకపోతేలాగా అని ఒక్కొక్కసారి బాధ కూడా కలుగుతుంది. అయినా బలవంతంగా చెప్పకుండా ఊరుకుంటున్నాను. ఎందుకు బాబా అంటే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు అని 100 సార్లు చెప్పిస్తున్నాడు ఆయన. కానీ మనకి ఆ భావన రావట్లేదేమో అనిపిస్తుంది నాకు. ఆ
భావన వస్తే మనం అప్పుడు మన యొక్క గొంతులో ప్రత్యేకమైన మాధుర్యం వచ్చేస్తుంది. ఆ మాధుర్యం అద్భుతమై నిన్ను కాక నీలో ఉన్నటువంటి ఆ మెహర్ బాబాని ఆనందింపజేస్తుంది. ఆయన్ని ఆనందింపజేయడం కోసం పాడాలి. ఆయన ఆనందం పొందాలని మాట్లాడాలి. ఆయన ఆనందపడతారని నువ్వు ఏ పని చేసినా, అది ఎలా చేసినా ఆయన స్వీకరిస్తాడు. అంచేత ప్రియమిత్రులారా, ఈ సహజీవనం ఆయనతో మనకి చాలా రహస్యాన్ని, చాలా యథార్థమైన విషయాన్ని అది వ్యక్తం చేస్తూ ఉంటుంది. అది బాబా వ్యక్తం చేసినట్లుగా, బాబాయే చెప్తున్నట్లుగా తీసుకుంటే ఉన్నతమైన స్థితికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు మనం మరి ఆపకండి, గ్యాప్ ఇవ్వకండి. బాబా ఒక గీతాన్ని మీకు పాడి వినిపిస్తారు. అది రికార్డు చేసుకుని